భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి జనవరి 3 సందర్భంగా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం రోడ్లో సీతమ్మ రోడ్ కూడల్లో ఉదయం 10 గంటలకు బీసీ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో విగ్రహావిష్కరణ జరుగుతుందని శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్ నందు జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. ఓకేనా? పత్రికా విలేకరులకు, మీడియా వారికి అందరికీ బీసీ సంఘర్షణ సమితి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, జనవరి 3వ తారీఖు నూతన సంవత్సరంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి సతీమణి సావిత్రిబాయి పూలే గారి విగ్రహావిష్కరణ తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ రోడ్డు సీతమ్మ నగర్ పోయే కూడలి నందు విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశ తొలి ఉపాధ్యాయురాలైనటువంటి సావిత్రిబాయి పూలే గారి యొక్క విగ్రహాన్ని తిరుపతి పట్టణంలో ఘనంగా పెద్ద ఎత్తున బీసీల యొక్క ఆధ్వర్యంలో బీసీ సంఘర్షణ సమితి నాయకత్వంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారైనటువంటి అనగాని సత్యప్రసాద్ గారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత గారు, అదేవిధంగా మన ఎంపీ గురుమూర్తి గారు, ఎమ్మెల్యే తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు గారు, తిరుపతి మేయర్ శిరీష గారు, చంద్రగిరి శాసనసభ్యులు పులిపర్తి నాని గారు, పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మోహన్ గారు, కిరణ్ మోహన్ గారు, అదేవిధంగా టీటీడీ బోర్డు సభ్యులు జంగా కృష్ణమూర్తి గారు, మరి భాను ప్రకాష్ రెడ్డి గారు, డిప్యూటీ మేయర్లైనటువంటి ఆర్సి మునికృష్ణ గారు, మన అతను ముద్రనారాయణ గారు, అందరూ కూడా ఇక పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి బీసీ సంఘాల నాయకులు, విద్యార్థులు, మేధావులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొనేసి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని చెప్పని తిరుపతి పట్టణంలో ఉన్నటువంటి బీసీ ఉద్యమకారులకు, ఉపాధ్యాయులకు, అదేవిధంగా విద్యార్థులకు, బీసీ మేధావులకు అందరికీ కూడా బీసీ సంఘర్షణ సమితి పిలిపిస్తుంది. బీసీ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు ఈ తిరుపతి పట్టణంలో, తిరుపతి జిల్లాలో చేయడం జరిగింది. కాబట్టి బీసీ సోదరులందరూ కూడా జనవరి 3వ తారీఖు విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉదయం 10 గంటలకు పెద్ద ఎత్తున బీసీ కుల సంఘాల నాయకత్వంలో భారీ ఎత్తున తరలి రావాలని చెప్పని ఈ సందర్భంగా బీసీ సంఘర్షణ సమితి పిలుపునిస్తుంది. మొట్టమొదటి భారతదేశపు ఉపాధ్యాయురాలు. ఆవేళ ఈరోజు కేవలం ఆమె ఒక బీసీలకు సంబంధించిన మహిళే కాదు, ఆ రోజు సమాజంలో ఉన్నటువంటి మహిళలకి చదువు వద్దనే, మహిళలు చదవకూడదని ఏవైతే ఆ రోజు అగ్రకులాలుగా ఉన్న వాళ్ళు మహిళలు చదువుకుంటే ఇబ్బందిగా ఉంటుందని వాళ్ళని దూరంగా పెట్టారు చదువుకి. ఈ భావనతో ఉన్న వాళ్ళందరినీ వ్యతిరేకిస్తూ శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే గారు తన భార్యనే ఆమెకే చదువు చెప్పించి దేశంలో ఉన్న మహిళలందరికీ, ఏ మహిళలైతే చదువుకు అక్షరాస్యతకు దూరంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా చదువు చెప్పించాలనే ఉద్దేశంతో చేసిన తొలి ప్రయత్నంలో ఆయన సఫలీకృతులయ్యారు. అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు సమాజంలో అగ్రకులాల వారి చేత. అటువంటి తొలి మహిళా ఉపాధ్యాయురాలైనటువంటి ఆమె విగ్రహావిష్కరణ మన తిరుపతిలో చేసుకోవడం చాలా ఆనందం. కాబట్టి తిరుపతిలో ఉన్న మహిళలు అందరూ కూడా ఆ కార్యక్రమానికి ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం.